The group work basic formula is M1 D1 T1 by E1 W1 is equal to M2 D2 T2 by E2 W2. So, in which M1 comma M2 are number of workers or number of taps or number of pipes, etc. And actual manpower are count antaman. So, number of workers are number of taps or number of pipes, etc. D1 D2 number of days. T1 T2 number of working hours per day. E1 E2 efficiency. W1 and W2 work done. So already we discussed regarding this. The days and efficiency both are inversely proportional to each other. So that's why the days are mentioned in numerator and the efficiency is to be mentioned in denominator. The efficiency and work both are to be proportional to each other. So that's why the efficiency and both are to be in denominator. So M1 D1 T1 by E1 W1 is equal to M2 D2 T2 by E2 W2. మనకి ఎప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ లో గుర్తుంచుకోండి అమ్మా, M1 D1 T1 by E1 W1 అన్నాము అంటే 5 పారామీటర్స్ ఉన్నాయి. 5 పారామీటర్స్ అంటే M1 అంటే మ్యాన్ పవర్, D అంటే డేస్, T అంటే టైము, E అంటే ఎఫిషియన్సీ అండ్ F అంటే E అంటే ఎఫిషియన్సీ అండ్ W అంటే వర్క్. మనకి ఎవ్రీ టైము 5 ఇవ్వాలని రూల్ లేదండి. ఎవ్రీ టైం మనకు 5 ఇవ్వాలని రూల్ ఏం లేదు. అందులో ఏవైనా 2 పారామీటర్స్ ఇస్తారమ్మా, రిమైనింగ్ 2 పారామీటర్స్ ఇస్తాడు. రిమైనింగ్ 3 పారామీటర్స్ అనే వాటి మనం ఏం చేయాలి అంటే కాన్స్టెంట్స్ కింద కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఆల్ 25 men can complete a work in 30 days. 1 man can complete the same work in how many days? 25 men. So this means that it is manpower. 25 men, this means that it is manpower. We consider this one is M1. So M1 is equal to 25. Manpower is 25. Can complete a work in 30 days. So 25 men can complete the work in 30 days. So the number of days D1 is equal to 30. Then 1 man. అంటే ఇప్పుడు రెండోసారి మనం ఎంతమంది ఇచ్చామంటే ఓన్లీ 1 man. సో M2 is equal to 1. Can complete the same work in how many days? సో 1 man ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్న. సో హౌ మెనీ డేస్ 1 man can complete the same piece of work అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అప్పుడు M1 D1 is equal to M2 D2. That implies M1 25 D1 30 is equal to M2 1 man ఎన్ని డేస్ చేస్తారు, D2 ఫైండ్ అవుట్ చేయాలి. సో దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ ఈస్ 750 days. సెకండ్ వన్ సో డైరెక్ట్ రాద్దాం. 25 men అంటే మ్యాన్ పవర్, 72 days అంటే డేస్. హియర్ వి టేక్ ద రిలేషన్ M1 D1 is equal to M2 D2. 25 men can do a piece of work in 72 days. Then in how many days 24 men complete the same work అన్న. సో 24 men ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారో ఫైండ్ అవుట్ చేయాలి. 24 ones are 24 threes are. Therefore the number of days required is 75 days. థర్డ్ ప్రాబ్లం చూడండి. 10 taps can fill a tank in 20 hours. ఇక్కడ ట్యాప్స్ అని ఇచ్చినా, పైప్స్ అని ఇచ్చినా, మ్యాన్ ఆర్ మెన్ అని ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే మ్యాన్ పవరే అంటే M1 గానే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో 20 hours అని టైం మెన్షన్ చేసాం. అంటే ఇప్పుడు ఏం తీసుకుంటామంటే ద రిలేషన్ బికమ్స్ M1 T1 is equal to M2 T2. D1 D2 అంటే డేస్ అండి, T1 T2 అంటే ఏమో టైం పీరియడ్ అమ్మ. ఫస్ట్ వన్ 10 taps. సో M1 is 10. T1 ఎంతసేపులో ఫిల్ చేస్తున్నాయి 20 hours. 2 taps are closed. That means that out of 10 taps only 2 taps are closed. Then how many remaining taps are to be open? 8 taps. 10లో 2 ట్యాప్స్ క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ 8 ట్యాప్స్ యాక్టివేషన్ లో ఉన్నట్టు. ఇప్పుడు అయితే క్వశ్చన్ ఏంటంటే ఆ 8 ట్యాప్స్ ఈ ట్యాంక్ ని ఎంత సమయంలో ఫిల్ చేస్తాయి అంటే T2 ఎంతో ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఫస్ట్ వన్ 10 ట్యాప్స్ అన్నాం కాబట్టి 10 M1, 20 hours లో ఫిల్ చేస్తుంది కాబట్టి 20 T1. ఇప్పుడు ఏంటంటే ఇదే ట్యాంక్ ని ఫిల్ చేయడానికి 2 ట్యాప్లు క్లోజ్ చేసాం. అంటే 10లో 2 క్లోజ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎన్ని ట్యాప్స్ ఉన్నట్టు 8 ట్యాప్స్ ఉన్నట్టు. ఎంత టైంలో ఫిల్ చేస్తాయని క్వశ్చన్ అడుగుతున్నామండి. సో దేర్ ఫోర్ T2 is equal to క్యాన్సిలేషన్ చూడండి ఒకసారి. 4 2s 4 5s 2 1s 2 5s. దేర్ ఫోర్ 5 5s 25. ఫోర్త్ ప్రాబ్లం చూడండి. వర్కింగ్ 7 hours డైలీ 24 men can complete a piece of work in 27 days. సో ఫస్ట్ వన్ మ్యాన్ పవర్, నెంబర్ ఆఫ్ డేస్ అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్ పర్ డే. అంటే ఇక్కడ రిలేషన్ M1 D1 T1 టైం కూడా ఇచ్చాం is equal to M2 D2 T2.
So manpower 24 men complete a piece of work in 27 days. The number of days are 27 and they are daily working 7 hours. So the time period T1 is equal to 7 hours. So this is the first part. Now the second part is in how many days? Any days lo complete చేస్తారు అన్న. We don't know the value D2. Would 14 men, the manpower M2 is equal to 14 men, can complete the same piece of work 9 hours daily. They are working daily 9 hours. Then how many days the work will be completed? This is our question. Now, cancellations చూడండి. 7 ones are 7 twos, 9 ones are and 9 threes, 2 ones are 2 12s. So therefore, 12 threes are 36 is the answer. So this in this manner, that the work will be completed in 36 days. Fifth question, working 16 hours daily, 36 men can complete a piece of work in 6 days. Ante we are giving manpower as well as number of days and as well as time period also. So three conditions ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం అంటే సేమ్ ఇందాకట్లాగే M1 D1 T1 is equal to M2 D2 T2. సో నౌ ఫస్ట్ కండిషన్స్ లో ఇచ్చిన వాటినేమో M1 D1 T1 గా తీసుకుంటాం. సెకండ్ కండిషన్స్ లో వాటినేమో M2 D2 T2 గా తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 36 men M1. The number of days completed is 6 days and the time working time per day is 16 hours is equal to. Now in second condition, in how many days? And we don't know the days D2. D2 ఎంతో తెలియదమ్మా. ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ మనకి 12 members వర్క్ చేస్తున్నారు. సో ద మ్యాన్ పవర్ ఈజ్ 12 and the number of hours working hours per day is 24. Now we calculate the value of D2. So ఒకసారి క్యాన్సలేషన్ చూడండి రెండు వైపులా మనకి 12 threes and 12 ones. Next one 3 ones, 3 8s, 8 ones, 8 twos. సో మనం LHS సైడ్ RHS సైడ్ ఉన్న రెండింటిని క్యాన్సలేషన్ చేసుకోవచ్చమ్మా బై యూజింగ్ దట్ రూల్. సో క్యాన్సలేషన్ చేసాం 12 ones, 12 threes, 3 ones, 3 8s, 8 ones, 8 twos. Therefore, the number of days required D2 is equal to 6 twos are 12 days. 6 twos are 12 days. So this is the answer. So this is fifth one. The fourth and fifth both are to be similar models amma. But ఏంటంటే ఇంత ముందు ఇచ్చిన మూడు క్వశ్చన్స్ లో ఓన్లీ 2 parameter రిలేట్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి 3 parameters రిలేట్ చేసామండి. Sixth one. If 25 men can cut 24 trees in 6 days, working 4 hours daily. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే the first one 25 is the manpower and cutting 24 trees 24 చెట్లు వాళ్ళు కట్ చేస్తున్నారు అంటే దిస్ ఇస్ వర్క్ అండి. 24 చెట్లు కట్ చేస్తున్నారంటే దిస్ వర్క్ అమ్మ. అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ 6 అండ్ నెంబర్ ఆఫ్ అవర్ వర్కింగ్ అవర్స్ పర్ డే ఈజ్ 4. దేర్ఫోర్ ఇక్కడ 4 రిలేషన్స్ ఇచ్చాం. మ్యాన్ పవర్, నెంబర్ ఆఫ్ డేస్, టైం పీరియడ్ అండ్ వి ఆల్సో గివ్ వర్క్ ఆల్సో ఇచ్చామండి. Therefore, M1 D1 T1 by W1 is equal to M2 D2 T2 by W2. So this is the relation. Now substitute those values. First, the manpower is 25 men and the number of days is 6 hours and the number of hours per day, working hours per day is 4 hours divided by work. Work was 24 trees sum. So work is 24 trees is equal to. Then condition cheyandam. Then in now gadi how. Then in how many days can 10 persons? 10 persons అన్నాము అంటే M2 వాల్యూ 10. కట్ 48 trees అన్నాం. The work is 48 now. సో అంటే డినామినేటర్ వాల్యూ 48. సో నెక్స్ట్ వన్ 6 hours per day. ఒక రోజుకి వాళ్ళు చేస్తున్న వర్క్ ఎంత అంటే 6 hours. సో దేర్ ఫర్ వి ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాం కాబట్టి వి ఫైండ్ ద డేస్ D2 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ అవుతాయి. 24 ones, 24 twos. నెక్స్ట్ వన్ 2 ones, 2 threes. నెక్స్ట్ ఈ రెండు క్యాన్సిల్ చేయండి అమ్మా. న్యూమరేటర్స్ రెండు 3 ones, 3 twos. నెక్స్ట్ 5 twos, 5 5s, 2 ones, 2 ones cancel. Finally, therefore 5 4s are 20. The number of days required is 20 days. The number of days required is 20 days. This is the answer. Next, seventh question చూడండి అమ్మా. సేమ్ ఇలాంటిదే. 17 men can cut 51 trees in 25 days, working 4 hours daily. Then, in how many days can 25 men cut 36 trees, working 12 hours a day? Same, first of all, we take 4 relations. That is M1 D1 T1 by W1 is equal to M2 D2 T2 by W2. So, this is the relation. Now, substitute those values. First one, 17 members can complete the work in 25 days and they are working daily 4 hours and they are cutting 51 trees. మొత్తం 51 trees కట్ చేస్తున్నారు.
అయితే నెక్స్ట్ వన్, దెన్ ఇన్ హౌ మెనీ డేస్, ఎన్ని రోజుల్లో చేస్తామో తెలియదు, D2 తెలియదమ్మా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 25 men కెన్ కట్ 36 trees వర్కింగ్ డైలీ 12 hours. ఒక రోజుకి 12 గంటలు కూడా పనిచేస్తుంటే వాళ్ళు ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు అన్న. 17 1s 17 3s, తర్వాత 12 1s 12 3s. బోత్ ద డినామినేటర్ 3 and 3 are to be get cancelled, and 25 and 25 also cancel. Finally we get the answer. The number of days D2 is equal to 4 days. The number of days at D2 is equal to 4 days. The 8th question చూడండి. 30 men can complete a work in 20 days. 30 మంది ఒక పనిని రెగ్యులర్ గా చేస్తే 20 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఆల్ స్టార్ట్స్ ద వర్క్ అండ్ ఫర్ ఎవ్రీ 10 days 10 men లెఫ్ట్. అందరూ పని మొదలుపెట్టి ప్రతి 10 రోజులకి 10 మంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్? ఈ విధంగా వాళ్ళు పని చేస్తూ ఉంటే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది మనం అడిగిన క్వశ్చన్. సార్ క్వశ్చన్ మళ్ళీ చూస్తాను చూడండి. 30 మంది ఒక పని ఎవ్రీడే రెగ్యులర్ గా చేస్తే 20 days లో కంప్లీట్ అవుతుంది. అయితే 30 మంది స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి 10 రోజులకి 10 మంది వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్ళిపోతూ ఉంటే మన వర్క్ అనేది ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అని క్వశ్చన్ అడిగి. సార్ ఒకసారి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. మా ఇంట్లో ఒక గోడ కట్టాలి, ఒక వాల్ అండి, ఒక గోడ కట్టాలి. యాక్చువల్గా ఇవాళ ఒక 3 members వచ్చారు, రేపు ఒక 3 members వచ్చారు, నెక్స్ట్ డే కూడా 3 members వచ్చారు, నెక్స్ట్ డే కూడా 3 members వచ్చారు, ఆ నెక్స్ట్ డే కూడా 3 members వచ్చారు. దీన్ని ఇన్నిసార్లు నెక్స్ట్ డే అనుకోండి, మనం ఏం చెబుతాం సింపుల్గా. సో 5 days 3 members వచ్చారు అని చెబుతాం. అంతేనా చెప్పేది మనం? 5 days 3 members వచ్చారు అని చెప్పి. ఇప్పుడు 5 days 3 members వచ్చారు అంటే 3 + 3 + 3 + 3 + 3, దట్ ఈస్ టోటల్ 15 members వర్క్ చేస్తే కానీ నా వర్క్ కంప్లీట్ అవుతుంది, నా ఇంట్లో ఉన్న వర్క్ కంప్లీట్ అవుతుంది. అంటే 3 5s 15 కదా. అంటే ఇప్పుడు ముగ్గురు గాడికి 5 days చేశారంటే 3 5s 15 members కనుక ఉంటే మన వర్క్ అనేదాన్ని మనం 1 day లోనే కంప్లీట్ చేయొచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే అసలు టోటల్ ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంతమంది కావాలి. సో 3 5s 15 అంతేనమ్మా. సో బై యూజింగ్ దిస్ రిలేషన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి 30 men 30 మంది ఉన్నారు. వీళ్ళు ఇలా ఎన్ని రోజులు వస్తున్నారు అంటే 20 days వస్తున్నారమ్మ. 30 members 20 days రెగ్యులర్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం వర్క్ కంప్లీట్ చేయడానికి మనకు కావాల్సిన టోటల్ మ్యాన్ పవర్ ఎంత అంటే 600. మొత్తం 600 మంది కావాలి. వాళ్ళు ఒక రోజులో చేస్తారా, 10 రోజుల్లో చేస్తారా, 20 రోజుల్లో చేస్తారని తర్వాత అండి. ఒకే రోజు 600 మంది వచ్చినా సరే మన వర్క్ కంప్లీట్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ టోటల్ మ్యాన్ పవర్. సో టు ఫినిష్ ద వర్క్ వీ రిక్వైర్డ్ 600 members అండ్ ద టోటల్ మ్యాన్ పవర్ ఈ 600. ఇప్పుడు మన క్వశ్చన్లోకి వెళ్దాం చూడండి. మనం ఏం చెబుతున్నామంటే ఆల్ స్టార్ట్స్ ద వర్క్ అన్నాం. ఆల్ అంటే 30 members స్టార్ట్ చేశారు, 30 members స్టార్ట్ చేశారు. మరి వీళ్ళు మ్యాక్సిమం ఎన్ని రోజులు ఉంటారంటే 10 days ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వర్డ్ చెప్పాం, ఫర్ ఎవ్రీ 10 days 10 men లెఫ్ట్ అన్నాం. ప్రతి 10 రోజులకి 10 మంది వెళ్ళిపోతూ ఉంటారు అన్నాం. సో 30 members మ్యాక్సిమం మనకి ఎన్ని డేస్ ఉంటారంటే 10 days ఉంటారండి. సో 30 10s 300 వరకు కంప్లీట్ అయింది. ప్లస్ ఇప్పుడు 30లోంచి 10 మంది వెళ్ళిపోయారు, ఎందుకంటే 10 రోజులు అయింది కాబట్టి 10 మంది వెళ్ళిపోతారు. ఇప్పుడు రిమైనింగ్ ఎంతమంది ఉన్నారండి? ఇక మనకు ఓన్లీ 20 members. వీళ్ళు మళ్ళీ మ్యాక్సిమం 10 days చేస్తారు. అంటే 20 10s 200. సో 3 + 2 500 మంది వర్క్ అయింది. బట్ మనకు వర్క్ కంప్లీట్ అవ్వాలి అంటే 600 members వర్క్ అవ్వాలమ్మా, 600 రావాలి. బట్ ఇంకా రాలేదు అది. ఇప్పుడు ఉన్న 20లోంచి కూడా మళ్ళీ ఇంకో 10 members వెళ్ళిపోయారు, అంటే ఇంక 10 members ఉన్నారు. వీళ్ళు మళ్ళీ మ్యాక్సిమం 10 days చేయగలరు. 10 10s 100. టోటల్ మ్యాన్ పవర్ క్యాల్కులేట్ చేయండి. 300 200 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 600. సో నౌ మ్యాన్ పవర్స్ రెండు ఈక్వల్ అయ్యాలి చూడండి. 30 members 20 days రెగ్యులర్గా చేసినా 600 members అవుతున్నారు. ప్రతి 10 రోజులకు 10 మంది వెళ్ళిపోతూ చేసినా కూడా 600 సరిపోయింది. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఎన్ని రోజులు పడుతుంది అన్నాం. 10 days 10 days అండ్ 10 days. ఈ విధంగా వాళ్ళు వెళ్ళిపోతూ చేస్తే మనకి ఎన్ని రోజులు పడుతుంది అంటే ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 30 days. ఇన్ దిస్ మేనర్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 30 days. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ప్రతి 10 రోజులకి 10 మంది వెళ్ళిపోతూ ఉంటే వర్క్ కంప్లీట్ అవడానికి మనకి 30 days పడుతుంది. సో దిస్ ఇస్ ద వే. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను ఇంకోలా చూస్తాను చూడండి. ఇన్ ఎన్ ఆర్మీ క్యాంప్ దెర్ ఈజ్ ఎ ఫుడ్ ప్రొవిజన్ టు 30 soldiers ఫర్ 20 days. ఒక ఆర్మీ క్యాంపులో 30 మంది సోల్జర్స్కి 20 రోజులకు సరిపడే ఫుడ్ ఉందండి. 30 soldiers కి 20 days సరిపడే ఫుడ్ ఉంది. అయితే ఆల్ ద సోల్జర్స్ ఆర్ ఎంటర్ టు ఆర్మీ క్యాంప్ అండ్ ఎవ్రీ 10 days 10 men లెఫ్ట్.
అందరూ ఆర్మీ క్యాంప్కి వచ్చారు, స్టార్ట్ అయింది, ప్రతి 10 రోజులకి 10 మంది వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆ ఫుడ్ వాళ్ళకి ఎన్ని రోజులు మనం అడ్జస్ట్ చేయొచ్చు అంటే యాక్చువల్గా 30 మెంబర్స్ రెగ్యులర్గా 20 డేస్ ఉంటే కనుక 20 డేస్ సరిపోయేది. కానీ ప్రతి 10 రోజులకు 10 మంది వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఆ ఫుడ్ ఎన్ని రోజులు వస్తుందంటే ఇప్పుడు మనకి 20 డేస్ రావాల్సిన ఫుడ్ 30 డేస్ వస్తుందమ్మ. సో క్వశ్చన్ అడిగిన విధానమే మార్పు తప్పితే ఆన్సర్ రెండింటికి 30 డేస్ అన్నాం. ఈసారి సేమ్ ఇలాంటిదే. కింద 9th క్వశ్చన్ చూడండి కొద్దిగా. 40 men can complete a work in 30 days. 40 men can complete a work in 30 days. ఇప్పుడే చెప్పా టోటల్ మ్యాన్ పవర్ క్యాల్కులేట్ చేయాలి. టోటల్ మ్యాన్ పవర్ అంటే సింపుల్గా మల్టిప్లై చేయడమే. 40 30 1200 మొత్తం మన వర్క్ కంప్లీట్ అవ్వాలంటే 1200 మంది కావాలండి. ఇప్పుడు వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఎన్ని రోజులు వస్తున్నాయి క్యాల్కులేట్ చేద్దాం. క్వశ్చన్ చూడండి. ఆల్ స్టార్ట్స్ ద వర్క్ అండ్ ఫర్ ఎవ్రీ 10 days 5 men లెఫ్ట్. అందరూ మొదలు పెట్టారు. అందరూ అంటే 40 మెంబర్స్. వీళ్ళు మ్యాక్సిమం 10 days ఉంటారు. 10 days తర్వాత 5 వెళ్ళిపోయారు. 40లో 5 మెంబర్స్ పోయారు అంటే 35, మళ్ళీ 10 days. 35లో మళ్ళీ 5 పోయారు అంటే 30, మళ్ళీ 10 days. 30లో మళ్ళీ 5 పోయారు అంటే 25. ఇలా రాసుకుంటూ వెళ్ళాం అనుకోండి 1200 కాదు 2000 అబోవ్ వచ్చింది ఆన్సర్. అందుకని చెక్ చేసుకుంటూ రాయాలమ్మ. సో 40 10s 400, 35 10s 350 అండ్ 30 10s 300 ప్లస్ ఇప్పుడు ఎంత రావాలి ఒకసారి చెక్ చేద్దాం. 400 750 1050. ఇంకా మనకి 1200 రావాలంటే ఇంకా రావాల్సిన వాల్యూ ఓన్లీ 150. 150 కనుక వచ్చింది అనుకోండి అమ్మ, అప్పుడు టోటల్ వర్క్ 1200 అనేది మనకి మ్యాచ్ అవుతుంది అనమాట. మరి 150 రావాలి అంటే 25ని ఎంతతో మల్టిప్లై చేయాలి? సో 6తో మల్టిప్లై చేయాలి. అంటే మీరు ఎవ్రీ టైం బ్లైండ్గా ఇంటూ 10 వేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఎంత వచ్చింది? 250 వచ్చింది. అప్పుడు 400 350 300 250 అంటే 1300 వచ్చిందండి. కానీ మనకు కావాల్సిన మ్యాన్ పవర్ 1200. అప్పుడు ఎంతతో మల్టిప్లై చేసారో చెక్ చేసుకోవాలి. సో 25 6. ఇప్పుడు మనకి మ్యాన్ పవర్ మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు డేస్ కౌంట్ చేయండి. ఇక్కడ 10 days, ఇక్కడ 10 days, ఇక్కడ 10 days, ఇక్కడ 6 days. టోటల్ 10 + 10 + 10 + 6 అంటే 36 days పడుతుందండి. ఈ విధంగా ప్రతి 10 రోజులకు 5 వెళ్తూ ఉంటే మనకి ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 36 days పడుతుందమ్మ. సేమ్ ఇందాక చెప్పినట్టు దీన్ని కూడా అలాగే చెప్పొచ్చు. ఇన్ ఆర్మీ క్యాంప్ దెర్ ఈజ్ ఎ ఫుడ్ ప్రొవిజన్ టు 40 soldiers for 30 days. All the soldiers are entered into the camp and for every 10 days 5 soldiers left the camp. Then the food provision is to be allotted to how many days అంట. ఆ ఫుడ్ అనేది వాళ్ళకి ఎన్ని రోజులు అడ్జస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నాం. సో ద ఆన్సర్ ఈజ్ సింప్లీ 36 days. 16 men can complete the work in 12 days. 16 మంది ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. ఆఫ్టర్ దే వర్క్డ్ ఫర్ 4 days. వాళ్ళు ఆల్రెడీ 4 days వర్క్ చేశారు. సమ్ మోర్ మెన్ జాయిన్డ్ దెన్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 4 days. 4 days ఈ 16 మెంబర్స్ 4 days పనిచేసిన తర్వాత ఇంకొంతమంది యాడ్ అయ్యారు. ఎంతమంది యాడ్ అయ్యారు మనకు తెలియదండి. వాళ్ళు యాడ్ అయిన తర్వాత 4 daysలో వర్క్ అయిపోయిందంట. అయితే హౌ మెనీ మోర్ మెన్ జాయిన్డ్, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది అన్నారు. ఏం లేదు చూడండి, టోటల్ మ్యాన్ పవర్ అంటే మల్టిప్లై చేయాలని ఇందాకే చెప్పారు. సో 16 members దే కంప్లీటెడ్ ఇన్ 12 days. అంటే టోటల్ మ్యాన్ పవర్ ఎంత అవుతుందంటే 16 × 12 అవుతుంది. సో ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ దే వర్క్డ్ ఫర్ 4 days అంటే ఈ 16 మంది ఆల్రెడీ 4 రోజులు పనిచేశారు. 16 మంది 4 రోజులు పనిచేశారమ్మ. ఇప్పుడు 4 రోజులు పనిచేసిన తర్వాత ఏమైంది అంటే సమ్ మోర్ మెన్ టుగెదర్ సమ్ మోర్ మెన్ జాయిన్ అయ్యారు, ఇంకొంతమంది యాడ్ అయ్యారు. అంటే ప్రెసెంట్ ఎంతమంది ఉన్నారు మనకి? యాక్చువల్గా 16. ఆ 16 వెళ్ళారని చెప్పలేదు, వాళ్ళకి కొంతమంది ఎక్సెస్కి యాడ్ అయ్యారు. ఆ ఎక్సెస్కి యాడ్ అయిన వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు కాబట్టి 16 + X అని తీసుకుంది. వీళ్ళు యాడ్ అయిన తర్వాత ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 4 days. ఆ కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత మనకు వర్క్ అనేది 4 daysలో కంప్లీట్ అయింది. అయితే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ వన్ 16 members రెగ్యులర్గా చేస్తే వర్క్ అనేది మనకి 12 daysలో అవుతుంది. సో టోటల్ మ్యాన్ పవర్ ఇది. ఇప్పుడు మనం చేస్తున్న వే ఇది, ఈ రెండు సమానం అవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. ఇందాక మనం 600 మ్యాచ్ చేసాం కదా, సెకండ్ దానిలో 1200 మ్యాచ్ చేసాం కదా, అక్కడ మ్యాచ్ చేసి చెక్ చేసుకున్నాం, అక్కడ డైరెక్ట్గా ఈక్వలైజ్ చేసాం అంతే. 16 members 4 days వర్క్ చేశారు ప్లస్ ఇప్పుడు కొంతమంది యాడ్ అయ్యారు. యాడ్ అయిన వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు. సో ఎక్స్. సో ఆ తర్వాత 4 daysలో వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి × 4గా తీసుకుంది. సో ఇటు వచ్చింది అనుకోండి నాన్న 16 - 12, ఇటు వస్తే 16 - 4. అప్పుడు ఏం మిగులుతుందంటే మనకి 16 × 8 మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు, సో ఇది మల్టిప్లై చేయండి. దీన్ని మల్టిప్లై చేస్తే 16 4s 64
and 4x. That is place. ఇది 128, 128 లో 64 పోయింది అనుకో అమ్మ, 64. 4x is equal to 64. Therefore 4 1s are 4 16s are. So x is equal to 16. ఇప్పుడు మనకు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఇక్కడ 16 members అండి. After 4 days 16 members are newly joined and then the work will be completed in 4 days. 4 రోజుల్లో పని అయిపోయింది. 11th question. 15 men can complete a work in 30 days. So that means the total manpower required is 15 into 30. After these worked for 6 days, all the 15 men are to be worked for 6 days. Comma, some more men joined them and all of those together completed the remaining work in 8 days. సో ప్రస్తుతం మన 15 మంది ఉన్నారు. ఈ 15కి సమ్ ఎక్సెస్ గా కొంతమంది యాడ్ అయ్యారు. ఎంతమంది యాడ్ అయ్యారో మనకు తెలియదు. వాళ్ళు యాడ్ అయిన తర్వాత మనకి 8 days లో కంప్లీట్ అయిపోయింది. సో దేర్ ఫోర్ 15 plus x into 8 days అమ్మ. సో అవర్ క్వశ్చన్, హౌ మెనీ మోర్ మెన్ జాయిన్ అంటే ఎక్స్ట్రా ఎంతో ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇప్పుడు మనం ఈ 15 into 6 తీసుకొచ్చాం అనుకోండి అమ్మా, 15 కామన్ అవుతుంది, 30 minus 6 అంటే 24. దట్ ఈస్ 15 into 24 is equal to 15 into 8 plus x into 8. So therefore 24 15s are 24 10s are 240, 24 5s are 120. That is 360 is equal to 120 plus 8x. This implies that 360 minus 120 అంటే 240 అవుతుంది. So 8x is equal to 240. 8 1s are 8 30s are. Therefore x is equal to 30. The newly joined persons are 30 members. This is the answer. Question చూడండి ఒకసారి. 20 men can finish a piece of work in 30 days. 20 మంది ఒక పనిని 30 రోజుల్లో చేయగలరు. 20 men can finish a work in 30 days. 30 రోజుల్లో చేయగలరు. సరే చూడండి. When should 5 men leave the work so that it may be finished in 35 days? ఎన్ని రోజుల తర్వాత 5గురు వెళ్ళిపోతే మనకు ఆ వర్క్ అనేది 35 days లో కంప్లీట్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ థింక్ చేయాల్సింది ఏంటంటే, 20 members ఉన్నారు కాబట్టి 20 members స్టార్ట్ చేశారు అనుకోండి. వాళ్ళు ఎన్ని రోజులు చేశారో మనకు తెలియదండి. వాళ్ళు ఎన్ని రోజులు చేస్తున్నారో మనకు తెలియదమ్మా. వాళ్ళు చేసిన డేస్ని మనం ఏమనుకుందామంటే ఎక్స్ అనుకోండి. వాళ్ళు చేసిన డేస్ ఏమనుకుంటారు మీరు? ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఎక్స్ అనుకోండి. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏమంటున్నారు చూడండి. వెన్ షుడ్ 5 men leave the work so that it may be finished in 35 days. ఇక్కడ ఎక్స్ డేస్ చేశారు, టోటల్ డేస్ 35. సపోజ్ ఇప్పుడు చూడండి, మీరు ఎక్స్ డేస్ చేశారు, రిమైనింగ్ డేస్ అన్ని అంటే 35 లో రిమైనింగ్ డేస్ ఎన్ని అవుతాయంటే మనకి 35 minus x అయిద్దాం. సో ద రిమైనింగ్ డేస్ ఆర్ 35 minus x. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ డేస్ అయినప్పుడు ఇక్కడ టోటల్ డేస్ 35 అన్నాడు కాబట్టి ద రిమైనింగ్ డేస్ ఆర్ 35 minus x అవుతుంది. అయితే వాడు ఏమన్నాడు, ఎంతమంది వెళ్ళిపోయారు అన్నాడు? 5 men లీవ్ అన్నాడు. ప్రజెంట్ మనకు ఉన్న వాళ్ళు 20 members. 20లో 5 members లీవ్ లెఫ్ట్ అయిపోయారు అంటే రిమైనింగ్ ఎంతమంది ఉంటారంటే మనకు ఓన్లీ 15 members ఉంటారు. సో దేర్ ఫోర్ ద టోటల్ మ్యాన్ పవర్ ఈస్ 20 men 30 days. దట్ ఈస్ 20 into 30. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్స్ ద వర్క్, బట్ ఎన్ని రోజులు వర్క్ చేశారు తెలియదు కాబట్టి ఎక్స్ అమ్మ. టోటల్ డేస్ 35 కాబట్టి వీళ్ళు రిమైనింగ్ పర్సన్స్ వర్క్ చేసిన డేస్ ఏమవుతుందంటే 35 minus x అవుతుంది. ఇప్పుడు మనకు 5 men లెఫ్ట్ అన్నాం. 20లో 5 members వెళ్ళిపోయారు కాబట్టి రిమైనింగ్ ఎంతమంది ఉంటారంటే 15 members ఉంటారు. సో నౌ వీ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ 600 is equal to 20x plus 35 15s 35 10s 350, 35 5s అందులో హాఫ్ అమ్మ 175, 350 175 అంటే 525. 525 minus 15x. This implies that 20 minus 15 అంటే 5x is equal to ఈ 525 వచ్చింది అనుకోండి అమ్మ, మైనస్ అవుతుంది. అప్పుడు 600 minus 525 అంటే 75. Therefore the value of x is 15 days. అంటే 15 రోజుల తర్వాత 5గురు గనక వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మనకు వర్క్ అనేది 30 days 35 days లో కంప్లీట్ అవుతున్నాం. ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 35 days. మనం అడిగిన క్వశ్చన్ ఎన్ని డేస్ తర్వాత 5 men లెఫ్ట్ అవ్వాలి అన్నాం కాబట్టి ఆఫ్టర్ 15 days 5 men లెఫ్ట్. కానీ మీరు చెక్ చేసుకోవచ్చు చూడండి. 20 15s 300 and 15 into 35 minus 15 that is 20. 20 15s 300. 300 plus 300 is equal to 600. So ఇటువైపు ఎంత ఉంది? 600. So LHS is equal to RHS. Therefore the value of x is 15 days. So this is the answer. సో నెక్స్ట్ వన్ కొంచెం డిఫరెంట్ మోడల్స్ అమ్మ. ఈ రెండు ఇప్పుడు చెప్పబోయాయి
డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ మోడల్స్ ఆల్సో. కొంచెం కేర్ఫుల్గా వినండి. సో కొంచెం బాగా డిఫికల్ట్ ఎగ్జామ్స్ మనం ఇస్తారు వీటిని కొంచెం చూడండి ఒకసారి. ఏ మ్యాన్ ఆర్ 2 women కెన్ డూ ఏ వర్క్ ఇన్ 14 days. అంటే ఒక మగతను లేదా ఇద్దరు ఆడవాళ్ళు ఒక పనిని 14 రోజుల్లో చేయగలరు, 14 days చేయగలరు. దెన్ ద సేమ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై 2 men అంటే ప్లస్ సమ్ అండ్ 3 women ఇన్ హౌ మెనీ డేస్. ఇద్దరు మగవాళ్ళు 3 ఆడవాళ్ళు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరని క్వశ్చన్ అడిగాను. సార్ క్వశ్చన్ చూడండి, ఒక మగతనైనా 14 days చేస్తారు, ఇద్దరు ఆడవాళ్ళు అయినా 14 days చేస్తారు. అయితే ఇప్పుడు ఇద్దరు మగవాళ్ళు 3 ఆడవాళ్ళు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అన్న. ఫస్ట్ ఈ క్వశ్చన్ మీకు చేయాల్సిన పని ఏంటంటే మొత్తాన్ని మెన్ లో కన్నా కన్వర్ట్ చేయండి లేదా మొత్తాన్ని ఉమెన్ లో కన్నా కన్వర్ట్ చేయండి. ఇక్కడ వాడు ఆల్రెడీ ఒక రిలేషన్ ఇచ్చాడు చూడండి, 1 man ఈజ్ ఈక్వల్ టు 2 women. ఇప్పుడు దీంట్లో మీరు ఆ మెన్ దగ్గర కూడా ఉమెన్ మార్చండి. 1 man ఈజ్ ఈక్వల్ టు 2 women కాబట్టి 2 into 2 men plus 3 women దట్ ఈజ్ ఈక్వల్ టు 2 2s are 4 plus 3 7 women. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఇద్దరు ఆడవాళ్ళు ఒక పనిని 14 రోజుల్లో చేయగలిగిన 2 women కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 14 days. దెన్ 7 women కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. సో ఇందాక చెప్పాం M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2. M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2. ఫస్ట్ వన్ 2 women 14 days. ఇప్పుడు 7 women how many days? 7 1s are 7 2s are, therefore the number of days required is 4 days. The number of days required is 4 days. ఒకసారి ఏం లేదు చూడండి, R అంటే ఈక్వల్ టు ఏ మ్యాన్ అన్నా 1 man అన్నా ఒకరే, 2 women. సో 1 man ఈజ్ ఈక్వల్ టు 2 women. 14 days చేస్తారు కాబట్టి 14 days. మనం అడిగిన క్వశ్చన్ 2 men అంటే 3 women. 2 men plus 3 women ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డేస్. ఇప్పుడు ఈ పైన ఉన్న రిలేషన్ బేస్ చేసుకొని మొత్తాన్ని మెన్ లో కన్నా మార్చాలి, ఉమెన్ లో కన్నా మార్చాలి. ఎలా అయినా మార్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. 2 into 1 man, 1 man అంటే 2 women, 2 into 2 women plus 3 women, టోటల్ 7 women ఇన్ హౌ మెనీ డేస్. ఇక్కడ మనకు ఉమెన్స్ లో వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఉమెన్స్ నే కన్సిడర్ చేయాలి. 2 women కెన్ డూ ద వర్క్ ఇన్ 14 days, దెన్ 7 women కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్. సో వి క్యాలిక్యులేట్ ద ఆన్సర్. ఇది జనరల్ మెథడ్ అమ్మ. దీన్ని ఇంకా సింపుల్ గా షార్ట్ కట్ లో చూద్దాం చూడండి. షార్ట్ కట్ మెథడ్ చూద్దాం చూడండి. ఫస్ట్ వి రైట్ ద డేస్ అమ్. వాడు ఇచ్చిన డేస్ పైన రాయండి. డేస్ ఎన్ని ఇచ్చాం మనం? 14 days బై మనం అడిగిన క్వశ్చన్ చూడండి ఏమేమి చెప్పాము. 2 men and 3 women అన్నాం. అంతేనన్నా మనం 2 men and 3 women, 2 men plus 3 women అన్నాం కాబట్టి ప్లస్ 3. అయితే ఇప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీస్తో డివైడ్ చేయండి. యాక్చువల్ ఇక్కడ మెన్ ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాం మనం? 1 men అన్నాం అంటే మెన్ ఎఫిషియన్సీ ఈజ్ 1. 2 women అన్నాం అంటే ఉమెన్ ఎఫిషియన్సీ ఈజ్ 2. సో బై 2. ఇదేం లేదు, 1 men or 2 women అన్నాం కాబట్టి మెన్కి 1 ఇచ్చాం కాబట్టి బై 1, ఉమెన్కి 2 ఇచ్చాం కాబట్టి బై 2. సో వాటితో డివైడ్ చేయండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ నౌ టేక్ ఎల్సిఎం. సో 14 by 2 2s are 4 plus 3 7 by 2, 2 1s are 2 2s are 2 కూడా రివర్స్ అవుతుంది, 2 2s are 4. therefore the answer 4 days. The answer is 4 days. ఏం లేదమ్మా, ఫస్ట్ న్యూమరేటర్లో డేస్ రాయండి, డినామినేటర్లో ఎంతమంది చేయాలో రాయండి, డివైడ్ విత్ దేర్ నెంబర్ ఆఫ్ డేస్, డివైడ్ విత్ దేర్ ఎఫిషియన్సీ. సో వాళ్ళ ఎఫిషియన్సీతో డివైడ్ చేయండి, అంతే ఆన్సర్, అని మించి ఏం లేదు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఈ క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ ఎన్ని డేస్లో చేస్తున్నారని చెప్పాడు? 19 days అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి రైట్ 19 ఆన్ న్యూమరేటర్ బై మనం అడిగిన క్వశ్చన్, దెన్ ద సేమ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై 3 men and 5 women అన్నాం. 3 men అంటే ప్లస్ 5 women అంటే 5. ఇప్పుడు మెన్ ఎంతమంది ఉన్నారు? 2 men ఉన్నారు కాబట్టి డివైడ్ విత్ 2. ఉమెన్ ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు కాబట్టి డివైడ్ విత్ 3. అంతే. దీన్ని సింప్లిఫై చేసామంటే వి గెట్ ద ఆన్సర్. సో 19 డివైడెడ్ బై, నౌ టేక్ ఎల్సిఎం, 3 3s are 9, 5 2s are 10. సో 9 plus 10 by 3 2s are 6. 19 get cancel, 6 రివర్స్ అవుతుంది కాబట్టి ద ఆన్సర్ ఈ 6 days. 15th క్వశ్చన్ చూడండి సేమ్ ఇలాగే. ఏ మ్యాన్ ఆర్ 2 women ఆర్ 3 children. ఏ మ్యాన్ అంటే ఒక మెన్ అని, 2 women ఆర్ 3 children కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. ముందు డేస్ పైన రాయమన్నాను కదా, 22 బై మనం అడిగిన క్వశ్చన్ 1 man 1 woman 1 children. సో 1 plus 1. ఇందులో మ్యాన్ ఎంతమంది ఉన్నారు? ఒకరు. ఉమెన్ ఎంతమంది ఉన్నారు? 2. చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు? 3. సో దేర్ ఫోర్ 1 by 1, 1 by 2, 1 by 2. నౌ టేక్ ఎల్సిఎం, 22 డివైడెడ్ బై
The LCM is 6 amma. 6 plus 3 plus 2. That is 11 ones are 11 twos. 6 hours అయితే పైకి వెళ్తుంది కాబట్టి 2 6 are 12. So that is equal to 12 days is the answer. Next. ఈ క్వశ్చన్ చూడండి. 3 men and 5 women can do a work in 4 days. 2 men and 6 women can do the same work in 5 days. Then find the ratio between their efficiencies అన్నాను. సో ఇక్కడ మీకు ఒకటి నేను చెబుతాను చూడండి అమ్మా. ఇందాక చెప్పిందే. సపోజ్ ఇప్పుడు మనకి 2 men and 5 women can do a piece of work in 5 days అని అన్నాను అనుకోండి. 5 days అన్నాము అనుకోండి. 5 days లో టోటల్ గా మనకి ఎంతమంది పని చేస్తున్నారు చెప్పగలరా ఒకసారి? చూడండి, ఎవ్రీ డే 2 men వస్తున్నారు, ఎవ్రీ డే 5 women వస్తున్నారు, అలా 5 days వస్తున్నారు. అంటే అప్పుడు 5 2s are 10 men అండ్ 5 5s are 25 women. అంటే ఇప్పుడు మనకు ఆ వర్క్ కంప్లీట్ అవ్వాలి అంటే టోటల్ గా మనకి ఎంతమంది రావాలి అంటే 10 men రావాలి, 25 women రావాలి. అలా వచ్చారు అంటే మనకు టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. 2 మగవాళ్ళు 5 ఆడవాళ్ళు ఎవ్రీడే. ఇవాళ 2 మగవాళ్ళు 5 ఆడవాళ్ళు, రేపు ఎల్లుండి అవుతాండి నెక్స్ట్ డే, ఇలా 5 days వస్తే మన వర్క్ కంప్లీట్ అవుతుంది. అంటే టోటల్ గా మగవాళ్ళు ఎంతమంది వచ్చినట్టు అంటే 2 5s are 10 members జెంట్స్ వచ్చినట్టు, 5 5s are 25 members వస్తారు ఉమెన్స్ వచ్చినట్టు. అంటే ఇప్పుడు టోటల్ మ్యాన్ పవర్ రావాలంటే ఏం లేదు, మనం ఇచ్చిన కండిషన్ ని వాళ్ళ కరస్పాండింగ్ డేస్ తో మల్టిప్లై చేసుకుంటే సరిపోతుందాం. ఇప్పుడు అదే చూడండి, ఇక్కడ 3 men and 5 women can do a piece of work in 4 days అన్నాం ఇంటూ 4 టోటల్ మ్యాన్ పవర్ రావడానికి. మరి ఇదే పనిని కాబట్టి ఈక్వల్ టు పెట్టానమ్మ. వేరే పని అయితే అలా పెట్టలేము మనం, ఇదే పని కాబట్టి పెట్టాం. 2 మగవాళ్ళు 6 ఆడవాళ్ళు ఇదే పనిని 5 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు, 5 days. దెన్ ఫైండ్ ద ఎఫిషియన్సీ రేషియో ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అని. సో వచ్చేస్తుంది చూడండి, ఫస్ట్ మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది మనకి? 12 men and 20 women is equal to 10 men and 30 women. మెన్ ఒక సైడ్ తీసుకురండి, ఉమెన్ ఒక సైడ్ తీసుకెళ్ళండి అమ్మా. సో 12 minus 10 అంటే 2 men is equal to 30 minus 20 అంటే 10 women. So therefore this implies that men by women is equal to 10/2. That means that this implies that the ratio of men and women is 5/1 ఉంది అంటే 5:1. The efficiency ratio of men and women is 5:1. So this is the answer. సేమ్ ఇలాంటి ఒకసారి 17th క్వశ్చన్ చూడండి అమ్మా. 4 men and 6 women can do a piece of work in 5 days. Next one, 2 men and 7 women can do the same piece of work in 6 days. Then find the ratio between their efficiency అన్నాం. సేమ్ అండి, వీళ్ళిద్దరూ చేస్తుంది ఒకే వర్క్ కాబట్టి ఈక్వల్ చేసామండి, వేరే వర్క్ అయితే ఈక్వల్ చేయలేము మనం. సరే, ఇప్పుడు మెన్ కి ఉమెన్ కి రేషియో తీసుకొద్దాం. ఫస్ట్ వన్ 20 men plus 30 women is equal to 12 men and 42 women. సో మెన్ ఇటు తీసుకురండి, అప్పుడు 8 men is equal to ఉమెన్ ఇటు తీసుకురండి అమ్మ 12 women. Therefore men by women is equal to 12/8. 4 2s are 4 3s are 4 2s are. Therefore the men to women ratio is 3:2. The men to women ratio is 3:2. So this is the answer. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. 10 women can do a piece of work in 7 days. 10 children can do the same work in 14 days. Then the same work will be completed by 5 women and ఇక్కడ అంటే ఒకటి మిస్ అయింది, and 10 children in how many days అన్న. ఫస్ట్ ఇందాకట్లాగా మ్యాన్ కి ఉమెన్ కి రిలేషన్ తీస్తాను. ఫస్ట్ మీరు 10 women can do a piece of work in 7 days. Can do a piece of work in 7 days. యాక్చువల్ మీకు తెలుసు కదా, మ్యాన్ పవర్ ఇంటూ డేస్ రాయాలి, 7 days. తర్వాత 10 children can do the same piece of work in 14 days. అదే పని వాళ్ళు ఎన్ని రోజులు చేస్తున్నారంటే 14 days చేయగలరు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ తేయడానికి ఇది చేస్తున్నాం. 10 10 క్యాన్సల్, 7 1s 7 2s కూడా క్యాన్సల్. దేర్ఫోర్ ఇక్కడ ఏమొచ్చిందంటే 1 woman is equal to 2 children. The relation here is 1 woman is equal to 2 children. ఇప్పుడు మనం కనుక్కోమన్న క్వశ్చన్ ఏందనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం అడిగిన క్వశ్చన్ 5 women and 10 children అన్న. 5 women and అంటే ప్లస్ 10 children అన్న. 5 into
1 woman అంటే 2 children అని రాయొచ్చు కదా. 2 children plus 10 children, that is equal to 20 children in how many days? ఇక్కడ చూడండి ఒకసారి. 10 children M1 వాళ్ళు ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారంటే 14 days D1. నౌ 20 children M2 completed in how many days D2. ఇక్కడ మీరు కనుక ఉమెన్స్ లోకి మార్చుకున్నారనుకోండి, అప్పుడు ఇది M1 ఇది D1 అయింది. బట్ ఇక్కడ మన చిల్డ్రన్ లో కన్వర్ట్ అయ్యింది కాబట్టి చిల్డ్రన్ ఉండేదాన్ని M1 D1 గా తీసుకోవాలి. ఇక్కడ వచ్చిందేమో M2 D2 అవుతుంది. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యు నో M1 D1 is equal to M2 D2. సో this is the relation. Substitute the values. M1 is 10, D1 is 14 and M2 is 20 and D2 ఎంత తెలియదు, ఫైండ్ అవుట్ చేద్దాం. 0 0 cancel, 2 1 2 7. Therefore the number of days required is 7 days. సేమ్ ఇప్పుడు చెప్పిన లాంటిది ఇది కూడా. 10 men. So this is M1. 10 men can do a piece of work in 15 days. 15 women can do the same work in 12 days. ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ తీసుకురావాలి మనం. సో క్యాన్సిలేషన్ చూడండి. 5 2s 5 3s 2 1s 2 6s. సో ఫైనల్ ఇంకేమైనా ఉన్నాయా క్యాన్సిలేషన్స్? 15కి 3 1s 3 5s. Therefore finally this is 5 men is equal to 6 women. That implies men is equal to 6 by 5 women. Or women is equal to 5 by 6 men. ఏదో ఒక రిలేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏం చూడండి. Then the same work will be completed by 10 men and 15 women in how many days? 10 men and 15 women. This is equal to 10 into 1 men is equal to మనం ఏం రాయొచ్చమ్మా? 6 by 5 women అని రాయొచ్చు కదా. సో 10 into 6 by 5 women plus 15 women. Now 5 1s 5 2s cancel. So 6 2s ఎంత? 12. 12 plus 15 అంటే 27. So 27 women can do the work in how many days? Now ఇప్పుడు మనం ఉమెన్ లో కన్వర్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఉమెన్ రిలేషన్ తీసుకోవాలి. 15 మంది ఆడవాళ్ళు ఒక పనిని 12 రోజుల్లో చేయగలిగిన 27 మంది అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరని క్వశ్చన్ అడుగుతాం. సో దట్ ఈస్ M1 D1 is equal to M2 D2. ఫస్ట్ 15 మంది 15 ఉమెన్ ఎన్ని రోజులు చేస్తున్నారమ్మా? 12 days. ఇప్పుడు ఇక్కడ 27 women in how many days? D2 ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. Therefore D2 is equal to 15 into 12 by 27. క్యాన్సిలేషన్ చూడండి ఏమైపోతుందో మనకి. 3 5s 3 4s 9 3s. That is equal to 20 by 3. So that is 6 and 2 by 3 days is the answer. 6 and 2 by 3 days is the answer. So this is the way. ఫస్ట్ వాడు ఇచ్చిన నొటేషన్ బేస్ చేసుకొని మెన్ అండ్ ఉమెన్ మధ్య రిలేషన్ చేస్తాం. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ని మనం ఏం చేయాలంటే కంప్లీట్గా మెన్లోకి కానీ కంప్లీట్ ఉమెన్లోకి కానీ కన్వర్ట్ చేసిన తర్వాత సింప్లీ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం.